హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం క్రిస్మస్ స్పెషల్ రెసిపీ ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 3/4 కప్ ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు, 2 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న బాదాం ముక్కలు, 4 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న ఖర్జూరం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ గోల్డెన్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్, 4 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ ప్లేస్ లో గ్రేప్ జ్యూస్ నైనా వాడుకోవచ్చు. ఈ మిశ్రమానికి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/4 కప్ షుగర్ ని వేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకొని 1/2 కప్ హాట్ వాటర్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ క్యారమిల్ వాటర్ ని ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో 1/4 కప్ షుగర్, 2 లవంగాలు, 1 ఇలాచి, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 1/3 కప్ ఆయిల్, 1/4 కప్ పాలు వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో జల్లించుకున్న 1 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్ గా క్యారమిల్ వాటర్ ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కేక్ బేక్ చేసుకోవడానికి కేక్ టిన్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని బటర్ పేపర్ వేసి ఆయిల్ తో గ్రీస్ చేసుకొని కేక్ బ్యాటర్ ని వేసుకొని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకొని పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కేక్ బేక్ చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టవ్ మీద ఏదైనా మందంగా ఉన్న బాండి పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్నాక కేక్ బ్యాటర్ బౌల్ పెట్టుకొని మూత పెట్టి 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో, 25 నిమిషాలు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. ఇలా 50 నిమిషాల తర్వాత టూత్ పిక్ పెట్టి చూస్తే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. ఒకవేళ కొంచెం పచ్చిగా అనిపిస్తే మరో 5-10 నిమిషాలు బేక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ బౌల్ తీసి పక్కన పెట్టుకొని మూత పెట్టి చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారాక డిమోల్డ్ చేసి బటర్ పేపర్ ని కూడా తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ గా స్పాంజీగా క్రిస్మస్ స్పెషల్ రెసిపీ ప్లమ్ కేక్ రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద హనీ కిచెన్.